ఎకానమీ అనగానే పిల్లలకి మ్యాథ్స్ అని నేషనల్ ఇన్కమ్ అంటే ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలా, ఫార్ములేస్ గుర్తుపెట్టుకోవాలా అలా అనుకుంటారు. కానీ ఎకానమీ అనేది ఒక కాన్సెప్చువల్ క్లారిటీ. అంటే ఒక్కసారి ఆ కాన్సెప్ట్స్ గురించి క్లారిటీ వస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అనేది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు. సో అలా మీరు మన ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు? యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది భయభ్రాంతులకు గురవుతుంటారు. అంటే అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి క్లారిటీ అనేది ఉంటుంది, కానీ ఎకానమీకి వచ్చేసరికి దే డోంట్ హ్యావ్, బికాస్ ప్రాపర్ ఫ్యాకల్టీస్. అంటే నేనంటే ఇంతకుముందు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసి వచ్చాను కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మనకి ఏం జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, లేకపోతే ఆ పాలసీస్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు డైరెక్ట్లీ సీనియర్. సో మేమేం చేస్తానంటే గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి తీసుకొస్తాం. 360 degrees యాంగిల్లో ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఎకానమీ అనగా నేషనల్ ఇన్కమ్, మెజర్మెంట్స్, పవర్టీ మెజర్మెంట్స్, ఇలా స్టూడెంట్స్ యొక్క మైండ్ని వాళ్ళు ప్రోగ్రామ్ లాగా వాళ్ళకి ఫీడ్ చేశారు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఎందుకంటే ఎకానమీ ఇట్స్ ఆల్ అబౌట్ ద జనరలైజ్డ్ కాన్సెప్ట్స్. బేసిక్ ఏంటంటే స్టూడెంట్ మిస్ అవుతుంది ల్యాక్ ఆఫ్ ఫండమెంటల్స్. ఎంతసేపు కూడా ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ నేర్పించడానికి ట్రై చేయట్లేదు. నా యొక్క 14 సంవత్సరాల యొక్క అనుభవం ఫ్రమ్ ఆల్మోస్ట్ 2010 నుంచి నౌ ఐఎమ్ కమింగ్ టు ద 15th ఇయర్. ఫండమెంటల్స్ కానీ, ఆ యొక్క బేసిక్స్ కానీ, కాన్సెప్ట్స్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనకి, సో అవన్నీ కూడా చెప్తూ ఆ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఒకసారి ఆ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేస్తే వాళ్ళకే ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా ఇట్ విల్ బి ఏ మౌత్ పబ్లిసిటీ. మనం వీఆల్ స్టార్ట్ ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేద్దాం.